ఫంకీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఇది కూడా సేమ్ మళ్ళీ ఇంగ్లీష్ టైటిల్ తోటే వచ్చినటువంటి సినిమా. ఇదే రోజు దీనికి పోటీగా వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ తెల్లారి అంటే శనివారం రోజు రిలీజ్ అయిన ఆ సినిమా కూడా ఇంగ్లీష్ టైటిలే ఉంది. అంటే తెలుగు ఫాంట్లను మొన్న యుపోరియా చూసాము, విత్ లవ్ చూసాము. యుపోరియా విత్ లవ్ ఇప్పుడు ఇంగ్లీష్ ఫాంట్లతో వచ్చేది ఒక ట్రెండ్గా మారిపోయిందేమో అనిపిస్తుంది. అంటే తెలుగు సినిమా పేరు కపుల్ ఫాంట్లే. సీతా పయనం కూడా ఇంగ్లీష్లోనే ఇచ్చారు. అంటే తెలుగు లిపి కూడా వాడడానికి ఇబ్బంది పడుతున్నారు మన వాళ్ళు. అది బాధ. సరే అది పక్కన పెడితే ఇంకా ఫంకీ విశేషాలకు వద్దాం. విశ్వక్సేన్ ఈ మధ్య వరుసగా పరాజయాలతోటి బాధపడుతున్నటువంటి ఇతను ఇదే రోజు ఈ సినిమాకు పోటీగా మర్నాడు రిలీజ్ అయినటువంటి కపుల్ ఫ్రెండ్ రెండు ఇంగ్లీష్ టైటిల్స్ అని చెప్పుకున్నాం కదా. ఇంకో పోలిక ఏంటంటే ఈ ఫంకీకి పోటీగా విడుదలైనటువంటి అర్జున్ సినిమా సీతాపయనంలో మొదటి హీరో ముందనుకుంది విశ్వక్సేన్నే. విశ్వక్సేను ప్రాజెక్ట్ నుంచి జరిగిపోవడంతో అర్జున్ ప్రెస్ వాళ్ళ ముందుకొచ్చి చెప్పిన విషయం కూడా మనకు తెలుసు. కానీ అనుకోకుండా వీళ్ళిద్దరు కూడా పోటీ పడడం జరిగింది ఈ సినిమాతో. సో ఆ రెండిట్లో మరి సీతాపయనంకి ఫంకీకి దేనికి రెస్పాన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా ఫంకీకే రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. 2 గంటల 8 నిమిషాల కామెడీ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా ఇది. ఏ చాటిక్ కామెడీ అబౌట్ ఎ ఫిలిం మేకర్ ట్రయింగ్ టు నావిగేట్ ఎ ట్రబుల్డ్ ఫిలిం ప్రొడక్షన్. ఫంకీ డెలివర్స్ ఎ ర్యాపిడ్ ఫైర్ humor driven look at the madness behind making movies, blending eccentric characters, unpredictable situations and punchline heavy fun. ఇందులో నరేష్ పోషించిన క్యారెక్టర్ చాలా బాగుంది. విశ్వక్సేన్ ఇందులో ఆ యాక్ట్ చాలా అద్భుతంగా చేశాడు. విటివి గణేష్ అతనితో సమర్థవంతమైన పాత్ర. అట్లాగే కాయేదు లోహర్ హీరోయిన్గా చాలా అద్భుతంగా రాణించింది, అందంగా కనబడి. కోయాదు లోయార్ ఈ సినిమాకి మొత్తం అట్రాక్షన్ అయింది ఆమెనే. ఆమె అభినయము ఎన్నో సినిమాల అనుభవం ఉన్నట్టుగా చేసింది. అనుదీప్ కేవి ఇతను డైరెక్టర్తో సరిపడకుండా ఆ ఫేస్ యాక్టింగ్కి వస్తే అంటే దాంట్లో ఒక అద్దం పంపిస్తారు ఒక సీన్లో. అద్దం చూసుకోరా నీది అనే ఆ అద్దం పంపించేది అనుదీప్కి ఎవరైనా పంపిస్తే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే అనుదీప్ కమెడియన్గా చూసినప్పుడు ఎక్స్ప్రెషన్స్ లేని ఆ ఫేసు చాలా అన్కంఫర్ట్గా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. సో ఇందులో త్రూఅవుట్ క్యారెక్టర్ ఫ్రెండ్గా చేశాడు. ముగ్గురు పనికిరాని ఫ్రెండ్స్లలో ఒక ఫ్రెండ్గా, ఊర్లో ఉన్నటువంటి వ్యక్తిగా. సూర్యదేవర్ నాగవంశి ఇందులో ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఈ సినిమాలో ఒక వేషం కూడా అంటే చిన్న క్యామెరోలు చేశాడు. అట్లాగే దిల్ రాజు కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనబడ్డాడు. బీమ్స్ సిసిటీలో అద్భుతమైన సంగీతాన్ని ఈ సినిమాకి అందించాడు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, నవీన్ నూలు ఎడిటింగ్ సహకరించాయి. ఇక ఫంకీ సినిమా కథకు వస్తే ఒక డైరెక్టరు ఒక క్యారెక్టర్ను చేసుకుని వచ్చారు. చిన్నప్పటి నుంచి సినిమాల మీద పిచ్చితోటి ఒక డైరెక్టర్ కావాలనుకునే వ్యక్తి 4 కోట్లతో సినిమాని స్టార్ట్ చేసి 40 కోట్లతో ఇబ్బంది పెట్టినప్పుడు ఆ ప్రొడ్యూసర్ పడే బాధలు, అతని కూతురు వాడిని సరిగా చేస్తాను నేనని చెప్పి ఆయన ప్రేమలో పడిపోవడము, వాళ్ళిద్దరు ప్రేమికులు అయిన తర్వాత ఏం జరిగింది, ఆ ప్రొడక్షన్ని ఎలా కంట్రోల్ చేసి మళ్ళీ 1 crore ప్రొడక్షన్ ఇస్తా అన్నప్పుడు ఏ రకంగా చేశాడు అనేది సినిమా వెనకకు జరిగేటువంటి కథలు ఇవి చూపించారు. అయితే ఎస్టాబ్లిష్గానే ఒక కొత్త డైరెక్టర్ని ఒక ఆల్రెడీ మంచి ప్రొడక్షన్స్ అని ఎస్టాబ్లిష్ అయిన నిర్మాత కూతురుగా చూపించారు. వాళ్ళు ఎవరైనా కొత్త డైరెక్టర్ని పెళ్లి చేసుకుంటారా? ఇది నిజంగా జరుగుతుందా? మధ్యలో నాగాశ్విన్ ప్రస్తావన కూడా వచ్చింది. ఎందుకంటే నాగాశ్విన్ అశ్విని దత్ వాళ్ళు అల్లుడయ్యాడు కాబట్టి ఆ ప్రస్తావన వచ్చింది. మరి అది స్ఫూర్తిగా తీసుకున్నారేమో తెలీదు. అట్లాగే ఇంకో విషయంలో కూడా నాగాశ్విన్ మీద ఒక విమర్శ కూడా చూపించారు. అదేంటంటే సినిమా కథ అంటే ఒక పాత క్యారెక్టర్ తీసుకురావాలి, ఒకటి ఏడి మీడి కలపాలని కలికి దానికి ఏడి కలిపారు కదా టైటిల్లో, దాని విషయము అక్కడ ప్రస్తావించినట్టుగా అనిపించింది. ఇక దిల్ రాజు మీద పంచులు కూడా వేశారు. దిల్ రాజు కథ విందాము అని తర్వాత నాగవంశీ మాట్లాడతా మీ దగ్గర ఏ సబ్జెక్ట్ లేదు థ్రిల్లరా, నాకు అదే తీయాలనుకుంటున్నా అంటే నీతో తీయడం ఇష్టం లేదు అనే టైప్లో చెప్పడం అది కామెడీగా పండింది. కానీ సగటు ప్రేక్షకుడు నాగవంశిని గుర్తుపెట్టాడు కాబట్టి గుర్తుపట్టాడు కాబట్టి అక్కడ పేరు చెప్పాల్సింది నిర్మాత నాగవంశి అని చెప్పలేదు. ఆయన ఏదో అందరికీ తెలుసు అన్నట్టుగా సినిమా సర్కిల్లో తెలిసినంత మాత్రాన సామాన్య జనాలకు తెలియదు కదా, అది తెలిసేలాగా పెట్టుంటే బాగుండేది. దిల్ రాజు అంటే పాపులర్, అతని గురించి ఎట్లా పెట్టినా ప్రాబ్లం లేదు, బాగా చేశాడు, ఉన్నంతలో బాగా చేశాడు. సరే ఫంకీ సినిమా కథలకు వస్తే ముఖ్యంగా ఈ నటినట్ల పర్ఫార్మెన్స్కి వస్తే కాయాదు లోహర్ హీరోయిన్ గురించే ఫస్ట్ చెప్పాలి. ఈ విశ్వక్సేను తనదైన బాణీలో అలరించిపోయాడు. ఈయన ఫస్ట్ యాడ్ దినేష్ ప్రసాద్ అంటే పేమెంట్ ఇప్పటికీ రాలేదు కరాటే రాజు గారిది, అది వేరే సంగతి. అది డైరీ బ్యాక్ పేజ్ యాడ్ ఇచ్చారు అప్పట్లో, 5,000 ఇవ్వాలి ఇంకా ఇవ్వలేదు. సరే అయినా ఫస్ట్ యాడ్ దినేష్ ప్రసాద్ అనే పేరు మీద ఉన్నప్పుడు నా దాంట్లోనే ఫస్ట్ వచ్చింది. సో ఆ విశ్వక్సేన్ ఇవాళ ఇంత టాప్ కావడం నాకు ఆనందంగా ఉంది. మధ్యలో మళ్ళీ లైలా లాంటి సినిమాలతో
కిందకి పడిపోయినా మళ్ళీ సినిమాతో పైకొస్తారని ప్రెస్‌లో చెప్పినట్టుగానే ఈ సినిమాలో కొన్ని పంచెస్ బాగా నవ్వుకుంటాం. ముఖ్యంగా విశ్వక్ సేన్ ఫేస్ ఈ క్యారెక్టర్‌కి అద్భుతంగా సరిపోయింది. చాలా బాగా చేశాడు. చాలా అంటే చాలా బాగా చేశాడు. అతను నటన గురించి ఇదే లేదు. కాకపోతే పోటీ పడే విధంగా కాయాదు లోహరు, ఆ తర్వాత నరేష్ కూడా అద్భుతంగా చేశాడు. వీటీవీ గణేష్ కూడా క్యారెక్టర్ పండింది. సో ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడేది, పని ఎట్లుంది, ఏం సంగతి, ఏం చేస్తున్నారు అబ్బాయి, కాస్ట్ ప్రొడక్షన్ ఎలా తగ్గించుకోవాలి, నేను వెళ్తే నన్ను చూసి ఎక్కువ అనుకుంటారు, మిమ్మల్ని చూస్తే తక్కువ అనుకుంటారు అనుకోవడం. తర్వాత అనుదీప్ తన మీద తను రాసుకున్నటువంటి సినిమా పాటలు అన్నీ, పడుతున్న సినిమా పాటలన్నీ. తర్వాత తల్లి పాత్ర, కావేరి పాత్ర చేసిన నటి చాలా బాగా చేసింది కావేరి తల్లి పాత్రని. నల్లగా కనబడదు బాగా. ఈమె కూడా హీరోయిన్ ఆయన కొత్తలో రాంబంటు సినిమా చేస్తున్న టైంలో రూమ్కి వెళ్ళినప్పుడు ఆమె సహాయకురాలు ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఎదురు రూమ్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి కలిసి మాట్లాడడం జరిగింది. ఆ కావేరి ఇవాళ సహాయ నటిగా బాగా బిజీ అయింది. ఈ సినిమాలో బాగా నల్లగా కనబడింది ఎందుకో. సో అయినా తల్లి పాత్రలో తనని పట్టించుకోకుండా తనతో మాట్లాడని కొడుకు బాధపడుతుంటే చివరిలో నాకు మాట్లాడని ఉంటుందమ్మా కానీ గలీజ్గా ఉంటుంది. ఈ గలీజ్ అనే పదం ఏందో, ఆ గలీజ్గా సినిమాని గలీజ్గా చేయడానిలో ఈ గలీజ్ అనే పదం ఉపయోగించారు. తెలంగాణ యాసతో అప్పట్లో శ్రీహరి, తర్వాత కొందరు నటులు తెలంగాణ తనికెళ్ళవారిని కొన్ని రోజులు తెలంగాణ యాసతో వాళ్ళు అలరిస్తే, తెలంగాణ యాసతో విశ్వక్ సేన్ కూడా అలరిస్తున్నాడు ఇప్పుడు. విజయ్ దేవరకొండ కూడా తెలంగాణ యాసతో అలరిస్తున్న మరో నటుడు. సో విశ్వక్ సేను తనదైన ప్రతిభను వాళ్ళతోటి కయాదు లోహార్తో జతగట్టి చేసినటువంటి సినిమాకి సంగీతం బాగా తోడ్పడింది. భీమ్స్ సీరియల్లో మరి మనశంకర వరప్రసాద్ గారు పండుగకు వస్తున్నారు లాంటి సూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్ కొట్టినటువంటి నేపథ్యంలో, బలగం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేపథ్యంలో, మరి తడాకా లాంటి ఒక మంచి మ్యూజికల్ హిట్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో భీమ్స్ సీరియల్లో సంగీతం ఈ సినిమాకి చాలా సహకరించింది. మంచి పాటలు పడ్డాయి. దానికి తగ్గట్టుగా మంచి వంపు సొంపులు ఉన్న ఒక శిల్పం, అజంతా శిల్పం లాగా ఉన్న కొయాదు లోహర్ ఫిజిక్ అసలు అద్భుతంగా ఉంటుంది. ఆమె డ్రెస్లు వేసుకొని అట్లా విశ్వక్ సేన్ అలా చూస్తున్నప్పుడు రికార్డింగ్ బాగుంది. ఆ భీమ్స్ సీరియల్లో రికార్డింగ్ బాగుంది. అట్లా అమ్మాయి వంపు సొంపులు చూస్తుంటే ఒక శిల్పం అంటే శిల్పం లాగా ఉంటుంది. మరీ సన్నాడు అందం కాకుండా మంచి కొంచెం కొంచెం పుష్టిగా ఉన్నటువంటి అందం ఆమెది. సో నడుము కూడా మంచి సైజులో ఉండడంతో ఆ చూస్తున్న చూపరులకు బాగా అనిపిస్తుంది సినిమా. ఆమె ఫిగరు విశ్వక్ సేన్ హీరోయిన్గా ముందు మీరు పెట్టుకున్నాను, ఆ హీరోయిన్లో పెట్టుకున్న వాళ్ళు అది ఆర్డినరీగా ఉన్నారు. అది ఆడియో ఫంక్షన్ ఎలా జరుగుతుంది, వీడియో ఫంక్షన్ ఎలా మధ్యలో ఫైనాన్షియల్ కథనే ట్రాష్గా అనిపిస్తుంది మనకు. మిర్చి సంపద క్యారెక్టర్ అతను మాత్రం తనదైన గొంతుతో వాడు ఎక్కడున్నాడు, ఆ బేస్ వాయిస్ భలే ఉంటుంది అతనిది. ఆ ఇంటర్వెల్ అతను బాంబు పేల్చడం, హీరో ప్రొడ్యూసర్ అలా కూర్చుంటే హత్య ప్రయత్నం అని చెప్పి అది ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ ఇతను పట్టియమంటే ఆ పోలీసు కానిస్టేబుల్ ఒక ఎస్ఐని, ఒక కామెడీ ఎస్ఐని పెట్టారు. అతను వేషం కోసం ఏదైనా చేస్తాడన్న టైప్లో చేస్తాడు. సో లాస్ట్కు అన్నీ అతన్ని పెట్టుకోమడం. అసిస్టెంట్ డైరెక్టర్ ఊరికి వచ్చిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఈ మధ్య చిన్న చిన్న సినిమాలతో ఫేమస్ అయినటువంటి అబ్బాయికి ఆఫర్ ఇచ్చారు. సో చిన్న చిన్న సినిమాలతో ఫేమ్ ఆ అబ్బాయి లాస్ట్కు తన హోటల్లో బిల్లు ఉన్నప్పుడు లాస్ట్కు బిల్లు వచ్చిందిరా అని చెప్పి ఆనందపడడం, ఆ పిల్లంతో ఎండ్ చేయడం బాగుంది సినిమా. సో ఫంకీ అనేది ఫన్ కీ, అంటే ఫన్ యొక్క కీ లాగా ఇది ఫన్ యొక్క తాళం చేయని అర్థం ఫన్కీ. కాకపోతే ఫంకీ అని ఒక అర్థం లేకుండా డంకీ తెలుసు కాబట్టి ఫంకీ ఏంటి, షారుఖ్ ఖాన్ సినిమా డంకీ తెలుసు అని అంటే ఇది ఫంకీ అని చెప్పేసి చెప్పడం. తర్వాత ఆ సినిమా నిర్మాతలు ఏ రకంగా ఇబ్బంది పడతారు, బడ్జెట్ దాటిచ్చే ప్రొడ్యూసర్లుతో ఏ రకంగా కష్టాలు పడతారు అనేది కూడా చాలా బాగా చూపించారు. నిర్మాతలు దాంట్లో మాట్లాడుకోవడము, వాళ్ళ సర్కిల్లో వేరే హీరోయిన్, వేరే అమ్మాయి నిర్మాత కూతురు అఫైర్లో ఉందంటే నాకు అఫైర్ సంగతి చెప్పు అంటే తన గురించి కాకుండా వేరే గురించి మాట్లాడితే ఇంట్రెస్ట్ చూపించేటువంటి మానవ నైజం ముఖ్యంగా నిర్మాతలు ఏ రకంగా ఉంటుంది అనేది చూపించారు. సో ఓవరాల్గా నిర్మాణ పరంగా షూటింగ్ విశేషాలు చూపిస్తారు, లొకేషన్స్ ఏ రకంగా ఇది చేయాలి, బడ్జెట్ ఏ రకంగా చేయాలి. ఒక సినిమా ఒప్పుకునేదాకా ఎంతో కష్టంగా రోడ్డు మీద అడుక్కుంటున్నాను, నా దగ్గర ఏం లేవు అంటే అన్న తర్వాత సునీత మనోహర్ క్యారెక్టర్, ఆమె కూడా నాకు ఒక అభిమాని ఒకప్పుడు. ఆమె నా ప్రోగ్రాంకి వచ్చిన నటి, నాతో సెల్ఫీలు దిగిన నటి. ఇవాళ ఆమె మంచి నటిగా రాణించింది. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తెలంగాణ మాండలికంతో ఇంటి ఓనర్గా అద్భుతంగా చేసింది. ఒక్క సీన్ అని అదరగొట్టేసింది ఆమె. సో జాకీ చాన్ నన్ను పడేది, జాకీ చాన్ మాత్రం పడేయద్దు, జాకీ చాన్ ఎక్కడ ఉంటే నేను ఎక్కడ ఉంటా అనే పండించినట్టు సీన్స్ బాగున్నాయి. అక్కడికి వచ్చి ఆమె ఇంటి ఎద్దు కట్టినప్పుడు హీరోయిన్ పట్టుకోవడం అదంతా బాగుంది. కాకపోతే ఒక నిర్మాతని డైరెక్టర్ అంత తొందరగా మోయించడం, ఆమె అంతా తన లెవెల్ని మర్చిపోయి అంత తక్కువ కొత్తగా అప్పుడే అరంగేట్రం చేస్తున్న డైరెక్టర్తో అంత తొందరగా మూవ్ అవ్వడం అనేది అతి అసహజంగా ఉంది. పూర్తి అసహజంగా ఉంది. సో సరే అది జరిగింది అని సినిమాటిక్గా అనుకున్నా సరే, ఇది రేర్ కేసుగా జరిగింది అని అనుకున్నా కూడా దాని తగ్గ సన్నివేశాలు ఉత్త కామెడీ పరంగా మనకు కానీ లాజిక్ పరంగా వెతికితే మాత్రం ఎక్కడ మనం సరిపోవు. నరేష్ మాత్రం పార్టీ ఇవ్వడం, ఈ పార్టీ ఎందుకు పెట్టామని నీ వల్ల బాధలు లేవని చెప్పడానికి పార్టీ ఇచ్చామని చెప్పుకోవడం, ఆ పార్టీ దగ్గర అందరు కలుసుకొని మాట్లాడుకోవడం, మొత్తానికి బడ్జెట్ రిడక్షన్కి అసిస్టెంట్ డైరెక్టర్తో కూర్చొని ఏ రకంగా మాట్లాడుతున్నారు, తర్వాత సాంకేతిక నిపుణులతో డైరెక్టర్ ఏ రకంగా ఉంటాడు,
ఇవన్నీ కూడా చూపిస్తా తర్వాత ఫారెన్‌లో ఉన్న ఫ్రెండ్స్‌ని జూనియర్ ఆర్టిస్ట్‌లుగా వాడుకునేటువంటి పద్ధతి విధానం కూడా మనల్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. జూనియర్ ఆర్టిస్ట్ అని అనకురా అని అంటూ చెప్పడం బాగుంది. వాళ్ళందరూ ఫారెన్ నుంచి టికెట్‌లేసుకొని వాళ్ళ ఫ్యామిలీస్‌తో ఏ ఏజ్ క్యారెక్టర్ కావాలో అన్నీ చూసుకొని బడ్జెట్ రిడక్షన్ కొరకు ఫ్రెండ్స్‌ని వాడుకున్న తీరు వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు కక్కలేక మింగలేక వాళ్ళు చూపించిన నటన అక్కడక్కడైతే పడి పడి నవ్వాను నేను 'ఫంకీ' సినిమాకి. సో, మొత్తానికి లాజిక్‌లు వెతుక్కోకుండా చూస్తే మళ్ళీ 'మ్యాడ్' లాగా 'మ్యాడ్ 1', 'మ్యాడ్ 2' తీసిన నాగవంశి నిర్మాతగా తీసిన సూర్యవంశి నాగవంశికి మళ్ళీ 'అనగనగా ఒక రాజు' తర్వాత పర్వాలేదు అనిపించేదగ్గ సినిమానే 'ఫంకీ' తప్ప ఈ వారం మంచి పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమాకి పండుగైనట్టయింది. సో, 'ఫంకీ' లో అటు ఫిబ్రవరి 14థ్‌కి వస్తుంది కాబట్టి అంటే ముందు రోజు రిలీజ్ అయింది కాబట్టి ఇటు అంటే ఈ సినిమా నిడివొచ్చి 2 గంటల 6 నిమిషాలు యూఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమా. యూఏ 7+ సర్టిఫికేట్ 13 ఫిబ్రవరి 2026న ఈ సినిమా విడుదలైంది. సో, మొత్తానికి ఏంటంటే లాభాల దిశగా పోయేటువంటి అవకాశాలే మెండుగా ఉన్న సినిమా 'ఫంకీ'. విశ్వక్సేన్‌కి ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని అపజయాల మీద కొంచెం బెటర్‌గా వచ్చిన సినిమా ఇది. సో, ఆల్ ద బెస్ట్ విశ్వక్సేన్, మంచి నటనతో కొనసాగుతున్నాం. యాటిట్యూడ్ కాకుండా కొంచెం ఇదే విధంగా ఎళ్తే అద్భుతంగా రాణించేటువంటి మంచి ఒక అందం గాని, ఒక అనుకోగానే కనుక ఒక్కటి పెట్టుకుంటే విశ్వక్సేన్‌కు మించినటువంటి నటుడు ఇప్పుడు ఈ యంగ్ స్టార్స్‌లలో మాత్రం లేరనే చెప్పాలి. అద్భుతమైన పెర్ఫార్మర్. అతను డైరెక్టర్‌గా కూడా కాబట్టి క్యారెక్టర్‌ని అవలీలగా అందులోకెళ్ళిపోతాడు. సో, క్యారెక్టర్‌లోనే ఉన్నారంటే ఉన్నామని. అట్లాగే 'మిర్చి సంపత్' యొక్క ఫ్యామిలీలందరికీ క్యారెక్టర్స్ ఇయ్యడము, వాళ్ళందరూ క్యారెక్టర్‌లో ఉండడం అదొక కామెడీ ఉంటది మనకి. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ పాస్ ఇప్పిస్తానని చెప్పేసి పోయిన తర్వాత మహేష్ బాబు పాస్ ఇప్పిస్తలే అని చెప్పడం, అక్కడికి పోయిన తర్వాత వాచ్‌మ్యాన్ కొట్టి పంపించడం సన్నివేశాలు నవ్విస్తాయి మనల్ని. సో, మొత్తానికి 'ఫంకీ' ఫన్ లాగా ఎఫ్1, ఎఫ్2, ఎఫ్3 లాగా ఒక ఫన్ క్రియేట్ అయ్యే సినిమాగా దర్శకుడు దీన్ని రూపుదిద్దుకుంటున్నాడు కాబట్టి అనుదీప్ కేవి యొక్క రచన ముఖ్యంగా లాజికల్‌తో కాకుండా మిస్ అయి ఉంటది. బాగుంటది. నేననేవాడిని నేనుంటాను కాబట్టి నేనుంటాను అంటూ ఒకటి పేపర్ హెడ్డింగ్స్ ఇప్పుడు ఉదాహరణకు ఇవాళ పేపర్‌లో నేనే రాజు, నేనే మంత్రి, నేడే కౌంటింగ్ ఎట్లయితే ఉంటుందో పలానా అక్కడ వాతావరణం ఇక్కడుంది. ఇక్కడ అంటూ హీరోయిన్స్ దగ్గర కావడం, వాళ్ళ రొమాన్స్‌లో అది మాట్లాడుకోవడం, లిప్ లాక్‌లు ఇచ్చుకోవడం చాలా బాగుంటుంది. ఫన్‌గా ఉంటుంది. అయితే ఇందాకే చెప్పినట్టుగా లాజిక్ మిస్ చేసి గనక చూస్తే గత చిత్రమైనది ఆయన అంతకుముందు సినిమా చేసిన 'జాతిరత్నాలు' గాని, ఆ మధ్య 'రాశి' ఒకటి ఫ్లాప్ అయిన సినిమా గాని ఒకటి పక్కన పెడితే పంచ్ లైన్స్ బాగా ఉండి విశ్వక్సేన్ మ్యాజిక్ తగ్గట్టుగా ఉన్న సినిమా ఇది. కాకపోతే మనకి ఈ సినిమాలో ఆయన గుర్తుకొస్తాడు 'జాతిరత్నాలు' కథానాయకుడు. ఎవరు? నవీన్ పోల్శెట్టి. అతని పంచెస్ గుర్తుకొస్తాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ నవీన్ పోల్శెట్టి ఆయన తర్వాత నవదీప్ ఈయన డైరెక్టర్ అనుదీప్ కేవి ఇలా కాంబినేషన్‌లో 'జాతిరత్నాలు' వచ్చింది కాబట్టి ఆయన ఎందుకో వెల్తీగా ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. కానీ 'ఫంకీకి' విశ్వక్సేన్ కూడా న్యాయమే చేశాడు. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో మాత్రమే వీళ్ళు ఎక్కువ సక్సెస్ అయ్యారు. 'కాయదు లోహార్' విషయంలో. సో, మిర్చి సంపత్ కూడా బాగా నవ్వులు పూయించాడు. నరేష్ నిర్మాత పాత్రలో బాగా నవ్విపిచ్చాడు. సో, ఓవరాల్‌గా అందరి నటులు బాగా చేయడంతో కేవీ అనుదీప్ కామెడీ కొంచెం పంటి కింద రాయిలాగా వచ్చినా కూడా ఓవరాల్‌గా మంచిగా నవ్వుకునే టైమ్ పాస్ సినిమాగా 'ఫంకీని' తీసుకోవచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.5/5. లాజిక్ లేకపోయినా 3.5 దాకా రేటింగ్ ఎందుకెళ్ళిందంటే, ఈ సినిమాలో కొన్ని సీన్లు ఏ మాటకి ఆ మాట చెప్పాలి. మనం పెట్టిన టికెట్‌కి తగ్గట్టుగా మనల్ని నవ్వించేటువంటి సన్నివేశాలున్నాయి. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా హీరోయిన్ లోహార్ చాలా అందాలతో మంచి ఫిజిక్ తోటి ఆకట్టుకునే విధంగా ప్రతి సన్నివేశాల్లో ఉన్న అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ని చూపించింది. ఇక సినిమా దర్శకుడు ఇబ్బంది పెడతా, ఏ రకంగా చేస్తా తమ కెరీర్‌ని ఏ రకంగా పాడు చేసుకుంటారనేది కూడా ప్రేక్షకులకు తెలిసే విధంగా ఇదొక సందేశాత్మక చిత్రంగా కూడా చూడవచ్చు. ఎందుకంటే కొత్త నిర్మాతలకి ఏ రకంగా ఇబ్బందులు పెడతారు నిర్మాతలు, డైరెక్టర్లు. ఆ తర్వాత వాళ్ళు ఏ రకంగా ట్రాప్‌లో పడ్డ తర్వాత ఏ రకంగా నిర్మాతలు బాధలు పడతారనేది ప్రేక్షకులకు తెలిసేలాగా చేసిన చిత్రం అనుదీప్ యొక్క ఈ 'ఫంకీ' సినిమా. సో, సరదాగా చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన సినిమా 'ఫంకీ'. సో, లాజిక్‌లు వెతుక్కోకుండా మరి ఈ వారం ఉన్న సినిమాల్లో ఇదే మంచి సినిమా కాబట్టి ఈ సినిమాను చూడాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ మహాశివరాత్రి శుభాకాంక్షలతో జై హింద్.